జరిలో మనమంతా కూడా కలిసి ముద్దైపోయినా మరి చాలా అద్భుతంగా వారు ప్రసంగాన్ని కొనసాగించినారు. మళ్ళీ ఇంకా వినాలి అనే విధంగా వారు మాట్లాడారు. కానీ ఏదైనా సమయం ఇంకా మనకు తప్పదు కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన అవసరం కాబట్టి మనకి కొంచెం కన్క్లూడ్ చేయమని చెప్పడానికి అన్నిగా భావించవచ్చు సార్, ఎందుకంటే సమయం అక్కడ ఉంటుంది. నిజంగానే వారు మాట చెప్పినప్పుడే చెప్తాను, మన దగ్గర కంటే కూడా ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఇండోనేషియాలో రామాయణాన్ని అనేక సార్లు ప్రదర్శించారు. ఒకసారి రామాయణ విశిష్టత అర్థం చేసుకోవడం అంతకంటే ఏం కావాలి. రామాయణం భాగవతం గురించి కూడా నిన్న చెప్పినప్పుడు, నిన్న భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు మనం ఒక మాట అనుకున్నాం, అది ఒక మత గ్రంథం కాదు, అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక అద్భుతమైన అన్ని మతాల వాళ్ళు ఆచరిస్తున్న గ్రంథం అని మనం చెప్పుకున్నాము. అట్లనే ప్రపంచమంతా అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. మొట్టమొదటి 1700 శతాబ్దంలోనే 1700 సంవత్సరాల్లోనే ఇంగ్లీష్లో వాళ్ళు భగవద్గీతను అనువాదం చేసినారు. అట్లానే రామాయణం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది ఒక మతానికి ఇంకో దానికి అని కాకుండా అది ఆచరణకు, బంధుత్వానికి, బంధాలకు, అనుబంధాలకు, జీవనానికి చాలా అతిసన్నిహితంగా ఉండే గ్రంథంగా అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇండోనేషియా లాంటి కంట్రీ లోపల కూడా ముస్లింస్ అధిక జనాభా ఉన్నప్పటికీ అక్కడ రామాయణాన్ని లెక్కకు మిగిలి ప్రదర్శనలు అక్కడ జరిగినాయి. అది దానికి విశిష్టత. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక దృష్టాంతాలు ఉన్నాయి. వారు చాలా విషయాలు చెప్పినారు కరీంనగర్ గురించి. మనం కూడా ఎప్పుడు చెప్పుకునే మాట అయినా కూడా వారి కోసం నేను మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తున్నాను సార్. కరీంనగర్ గురించి ఒక మహానుభావుడు అంటాడు, కాంతి చరితం కరీంనగరం, క్రాంతి భరితం కరీంనగరం, వేడుకైనా వెండి నక్షీలకే కాదు నాణ్యమైన నల్ల బంగారు ధరలకు అనాచి కరీంనగరం, కలల వారాసి కరీంనగరం. కరీంనగరం సకల సంపదల లయం, కరీంనగరం ఘన సంస్కృతుల ఆలయం, కోటి లింగాలలో శాతవాహనుల కీర్తి, నాటికి నేటికి తరతరాలకు స్ఫూర్తి అన్న కవివాక్కులు కరీంనగర్ గురించి చెప్పినారు సార్. మరొకసారి మాకు ఆ కరీంనగర్ కీర్తిని చెప్పడానికి మీరు చెప్పినారు కాబట్టి గర్వంగా మరొక వారు ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఇక ఇలాంటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు, పుస్తక ఆవిష్కర్త, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కార విజేత, వారు కాకస్ నగర్ లో నివాసం ఉంటున్నారు. పెద్దలు బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారిని వారికి ముఖ్య అతిథిగా వారి ప్రసంగాన్ని అందించాల్సిందిగా వెళ్తున్నారు.